సాయిరామ్. శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదూ? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరపున కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డా, కర్మఫలం ముగిసింది. వెంటనే నన్ను తాకావు కదా, నా నుదుటిని తాకు, నిర్లక్ష్యం వద్దు, త్వరలోనే నీకు ధనం అందబోతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి దుర్గమ్మ తల్లి అందించే సందేశం వినే ముందు మొదటిగా దుర్గమ్మ తల్లి అంటే ఎవరికైతే నమ్మకం, గౌరవం, ఇష్టం ఉంటుందో, ఎవరికైతే దుర్గమ్మ తల్లిని తల్లిగా భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అంత మాత్రమే కాదండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇంకా దుర్గమ్మ తల్లి సందేశం ఏమిటో తెలుసుకుందామా? అసలు కర్మఫలం అంటే ఏమిటో, మన జీవితంలో కర్మఫలాన్ని మనం ఎలా అనుభవిస్తూ ఉన్నాం, నష్టాల్ని ఎలా భరిస్తూ ఉన్నాం, ఎలా అనుభవిస్తూ ఉన్నాం, మరికొందరు చాలా సంతోషంగా సుఖాలే వారి జీవితంలో కోసం పుట్టాయా, ఇంత అదృష్టవంతులు ఏంటి అసలు వారు అని చెప్పి కొంతమందిని చూసి ఇప్పటికే మనం చాలాసార్లు కూడా ఆశ్చర్యపోయాం కదూ. ఎందుకంటే ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం కదా, జీవితంలో ఈ కష్టాలు నాకు తప్ప ఎవ్వరికీ లేవు, తప్పు చెప్పవు, నా జన్మే కష్టాలకు అంకితం అని చెప్పి మరికొంతమంది వారు సుఖాలకే పుట్టారు. ఏ రోజు కూడా వారికి ఏ బాధలు లేవు, డబ్బు ఉంది, మంచి భర్త ఉన్నాడు, మంచి సంతానం ఉంది, ఇక వారికి ఏం కావాలి అని చెప్పి కొంతమందిని చూసి అనుకుంటూ ఉంటాము. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కొంతమందికే కష్టాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? కొంతమందికి ఎందుకు సుఖంగా ఉంటూ ఉన్నారు? అసలు ఈ కర్మఫలం అంటే ఏమిటి? కర్మఫలం అనేది నిజంగా జరుగుతుందా అనే మాట ఈ తల్లి దుర్గమ్మ తల్లి ఒక చిన్న కథ ద్వారా మనకు తెలియజేయబోతూ ఉన్నారు. ఒక ఊర్లో 2 కుక్కలు ఉన్నాయి. ఒక కుక్క పేరు రాము, మరొక కుక్క పేరు సోము. అయితే రెండూ కూడా ఒకరోజు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటాయి. వాటి యొక్క భాషలు. అప్పుడు రాము సోముతో ఏమంటుందంటే, సోము, ఎప్పుడు కూడా ఈ యొక్క కుక్క జన్మ అనేది చాలా చండాలంగా ఉంటుంది. మనం మనుషుల మీదే ఆధారపడి బ్రతకవలసి వస్తుంది. ఎందుకు అని అంటే మనకు సొంతంగా మనకు ఏమీ కూడా తయారు చేసుకోలేకపోతాము. ఉదాహరణకు పక్షులను చూసామనుకో, ఆ పక్షులు వాటి యొక్క నోటితోటి గూడులను తయారు చేసుకుని వాటికంటూ ఒక స్థావరాన్ని నిర్మించుకుని ఎండకు వానకు వాటి యొక్క గూటిలో అవి సురక్షితంగా ఉంటాయి. కానీ మనకు అలా కాదు కదా. ఏదైనా వర్షం వచ్చినా, ఎవరి ఇంటి పంచలకంలోకి వెళ్ళినా కూడా ఛై ఛై అని చెప్పి తోలేస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, ఊరికి అన్నాన్ని పడేస్తారు, కానీ మనకు పెట్టడానికి ఏ మానవునికి కూడా చెయ్యి రాదు. ఎందుకు? ఒక్కొక్కసారి అంటూ ఉంటారు కదా మానవులు, ఎవరైనా సరే దిక్కు లేకుండా చనిపోయినప్పుడు కుక్క చావు చచ్చాడురా వాడు అని చెప్పి అంత చండాలంగా మనం బ్రతుకుతున్నామని చెప్పి రాము అనే కుక్క సోము అనే కుక్కతో అంటూ ఉంటుంది. అప్పుడు సోము ఏమంటాడంటే, అవును నిజమే రాము, మన జీవితాలు చాలా చండాలంగా ఉంటాయి, మనం చాలా దరిద్రులము, అందుకే భగవంతుడు మనకు కుక్కని జన్మని ఇచ్చాడు అని చెప్పి అంటాడు. అయితే అందుకే భగవంతుడు మనకు కుక్క జన్మని ఇచ్చాడు అని చెప్పి అంటాడు. సోము ఒకరోజు రాము సోము ఏమని అనుకుంటారంటే, ఇటువంటి జీవితాన్ని మనము అనుభవిస్తున్నాం కదా, మళ్ళీ మనకు జన్మ ఉంటుంది. ఈ జీవితం అనేది ఏ జన్మలో పాపం చేస్తేనో ఈ జన్మలో మనం కుక్కలులాగా పుట్టాము కనుక ఈ జీవితంలో మనం ఏదైనా పుణ్యం చేసుకుందాం. అంటే ఈ కుక్కలుగా పుట్టిన మనం
ఏదైనా కూడా ఒక పుణ్యం చేసుకుంటే అప్పుడు వచ్చే జన్మలో మనం మనుషుల్లాగా పుడతాం. మన యొక్క బాధలన్నీ కూడా తొలగిపోయి చక్కగా జీవితం అనేది మనకు ఆనందంగా గడపవచ్చు అని చెప్పి 2 కుక్కలు కూడా కూర్చుని అనుకుంటూ ఉంటాయి. అప్పుడు రాము అనే కుక్క సోము అనే కుక్కకు ఒక సలహా అనేది ఇస్తుంది. సరే, పుణ్యం చేయాలి అంటే మనం ఏం చేయాలి అని అనుకుంటున్నావు? అయితే నేను చెప్తాను. మనం తీర్థయాత్రలకు బయలుదేరాం. అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్దాం. ఆ పుణ్యక్షేత్రంలో మనం అడుగు పెడితే మన యొక్క జన్మజన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలా మన శక్తి కొలది ఎక్కడో ఒక చోట కొంచెం ఆహారాన్ని సేకరిస్తూ చక్కగా మన కడుపును నింపుకొని అన్ని పుణ్యక్షేత్రాలు మనం తిరిగేద్దాం ఈ జన్మలో అని చెప్పి ఆ రాము అనే కుక్క సోము అనే కుక్కతో చెప్తుంది. అప్పుడు సోము కూడా సరైన ఆలోచనే కదా, ఇది అలాగే చేద్దాం, రేపే మన ప్రయాణం మొదలు పెడదాం అని చెప్పి ఆ రోజు రాత్రి అక్కడే నిద్రపోయి ఇక తెల్లవారుతుంది. తెల్లవారిన తరువాత రెండూ కూడా ఒక చెరువు దగ్గరకు వెళ్ళి చక్కగా స్నానం చేసి ఇక తీర్థయాత్రలకు బయలుదేరుతాయి. ఇలా బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళి ఒక తీర్థయాత్ర అంటే ఒక భగవంతుని యొక్క స్థావరానికి వెళ్తారు. ఇప్పుడు అవి వెళ్ళే దారిలో విజయవాడే వచ్చిందనుకోండి, ఆ విజయవాడ దగ్గరకు వెళ్ళి అక్కడ దుర్గమ్మ తల్లి యొక్క ఆవరణం మొత్తం కూడా చక్కగా తిరిగేసి మళ్ళీ వేరే క్షేత్రానికి బయలుదేరుతాయి. ఆ గుడిని సందర్శించుకుంటాయి. ఇక రెండవ గుడికి వెళ్ళే సమయంలో సోము అనే కుక్కకు చాలా ఆకలిగా అనిపిస్తుంది. ఆకలిగా అనిపించి, రాము నాకు చాలా ఆకలిగా ఉంది, ఈ పక్కన పొలంలో ఇందాక ఒక ఎలుక పరిగెత్తుతుంటే నేను చూశాను, నా ఆకలిని ఆ ఎలుకను తిని తీర్చుకుంటాను అని చెప్పి సోము అంటుంది. అప్పుడు రాము ఏమంటాడంటే, మనం తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్తున్నాము, మనం దైవ దర్శనానికి వెళ్తున్నాం, మనం శాకాహారం మాత్రమే తినాలి, మాంసాహారం అనేది మనం ముట్టకూడదు, అప్పుడు మన శరీరాలు మళ్ళీ మలినమైపోతాయి కదా. ఇప్పుడైతే మనం తీర్థయాత్రలు ముగించుకుని మళ్ళీ మనం ఉన్న ఊరికి వెళ్తాము, అప్పటి వరకు మాంసాహారం అనేది ముట్టుకోవద్దు అని, ఇంకా మహా పాపం అవుతుంది అని చెప్పి ఆ సోము అనే కుక్కకు రాము అనే కుక్క చెప్తుంది. అవునా, సరే, మరి నా ఆకలి తీరే మార్గం ఏంటి అని చెప్పి సోము అడుగుతుంది. అయితే మనం ఈ పక్కన ఒక పల్లెటూరు ఉంది, ఆ పల్లెటూరుకు నేను వెళ్తాను, ఇటు పక్కన మరొక పల్లెటూరు ఉంది, ఆ పల్లెటూరుకు నువ్వు వెళ్ళు, ఎవరైనా ఒక ముద్ద పెడతారేమో చూసి అక్కడ కడుపు నింపుకొని మళ్ళీ ఇదే చెట్టు కింద ఇద్దరము కలుసుకుందాం, అలా ఇద్దరము కలుసుకుని మళ్ళీ తీర్థయాత్రలకు మొదలు పెడదామని చెప్పి రెండు కూడా చెప్పుకుంటాయి. ఇక చెప్పుకున్నదే తడవుగా రాము ఏమో ఎడమవైపు ఉన్న గ్రామానికి వెళ్తుంది, సోమునేమో కుడివి చేతి వైపు ఉన్న గ్రామానికి వెళ్తుంది. ఇక రాము నడుచుకుంటూ వెళ్ళి ఏం చేస్తుందంటే, అప్పుడే ఒక బ్రాహ్మణుడు చక్కగా స్నానం చేసి అరిటాకును వేసుకొని చక్కగా ఆ అరిటాకును శుభ్రం చేసుకుంటూ ఉండగా వాళ్ళ భార్య వచ్చి చక్కని పరమాన్నం, రొట్టెలు, మంచి పాయసం, ఇక భోజనం అన్నీ కూడా తనకు వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు రాము అనే కుక్క ఆ బ్రాహ్మణుడి యొక్క ఇస్తరాకులో రొట్టెను గబగబా నోటికి కరిపించుకుని బయటకు పరిగెత్తుతుంది. ఇక బ్రాహ్మణుడికి బాగా కోపం వచ్చేస్తుంది. మొదటిగా బ్రాహ్మణునికి కోపం వచ్చినా కూడా తరువాత తను దైవ సేవ చేస్తూ ఉంటారు కదా బ్రాహ్మణులు, అలా తన దైవ సేవ చేసుకునే వ్యక్తి కనుక ఆ కుక్కకు కూడా ఆకలి అనేది ఉంటుంది. ఎంత ఆకలి వేస్తేనో అది నా లోని రొట్టెను దొంగిలించింది, దీన్ని దొంగిలించటం అని కూడా అనరు, ఇది ఆకలితో ఉండడం వల్ల ఆ రొట్టె అనేది తను తీసుకువెళ్ళింది కానీ తను దొంగిలించాలని దొంగిలించలేదు అని తను మంచిగా ఆలోచిస్తాడు. పాపం ఎంత ఆకలి అయ్యిందో అని చెప్పి అనుకుని ఎలాగైనా ఆ కుక్క కడుపు నింపాలి అని చెప్పి అనుకుని తన భార్యను పిలిచి, ఆ కుక్క చూడు తనకి ఆకలి అయినట్టుంది, దీనిలోని రొట్టె అనేది తీసుకెళ్ళిపోయింది, అలా ఎంగిలి అయిన ఆహారాన్ని మనం తినలేం కదా, మొత్తం కూడా ఇంకా ఎంత ఆకలి అయ్యిందో తనకే పెట్టు అని చెప్పి తన భార్యనైతే పిలిచి చెప్తాడు.
దే ఆకలి అనేది అడగడానికి కూడా నోరు లేదు పాపం. ఎందుకంటే దానికి మూగజీవాలు కదా, అందుకే అది తీసుకుంది అని భార్యకు ఈ ఇస్తరాకు కూడా పెట్టేసేయి, మరలా మంచి ఇస్తరాకు వేసి నాకు భోజనాన్ని వడ్డించు అని చెప్పి భార్యకు చెప్తాడు. భార్యకు కూడా మొదటగా బాగా కోపం వస్తుంది. ఎందుకు అని అంటే చాలా కష్టపడి వంట చేసింది కదా. అలా కోపం అంటే ఎవరికైనా కానీ ఎక్కువ కష్టపడి అన్నీ కూడా సిద్ధం చేసినప్పుడు ఏదైనా ఇలాంటివి జరిగినప్పుడు కోపం వస్తుంది కదా. అలాగే తనకి కూడా కోపం వచ్చింది. కానీ అవి మళ్ళీ ఆ కుక్క యొక్క బాధను అర్థం చేసుకుని ఆ ఇస్తరాకును తీసుకుని వెళ్ళి ఆ కుక్క ముందు పెట్టి మళ్ళీ బ్రాహ్మణుడికి మంచి ఇస్తరాకు వేసి మళ్ళీ భోజనాన్ని వడ్డిస్తుంది. అలా రాము చక్కగా భోజనం కడుపు నింపుకొని బయలుదేరతాడు. ఇక సోము దగ్గరకు చేతి వైపుకు వెళ్తాడు. ఆ కుడి చేతి వైపుకు సోము వెళ్ళిన తర్వాత సోము ఒక వ్యాపారి ఇంటిలో ఒక రొట్టె ముక్కను తీసుకొని బయటకు వచ్చి తినడం మొదలు పెడతాడు. ఆ వ్యాపారి ఆ యొక్క సోము అంటే ఆ కుక్క రొట్టె ముక్కను తన ఇంట్లో నుంచి దొంగిలించడాన్ని చూసి ఒక కర్ర తీసుకుని ఆ సోము నడుము మీద వేస్తాడు. పాపం బాగా బలంగా ఆ సోము అనే కుక్కకు కర్ర తగలటం వల్ల తన నడుము భాగం అనేది సగానికి విరిగిపోతుంది. నడవడం కూడా తన వల్ల కాలేదు. అలా తను ఆ రొట్టె ముక్కను కొంచెం ఆరగించి మిగతాది కూడా వదిలేసి ఏం చెయ్యాలో అర్థం కాక ఏడ్చుకుంటూ మళ్ళీ ఆ గ్రామం నుంచి వెనక్కి తిరుగుతూ చిన్నగా ఈడ్చుకుంటూ తన వెనుక 2 కాళ్ళను వస్తుంది. అప్పటికే చెట్టు కిందకు చేరుకున్న రాము అనే కుక్క, ఏంటి నా స్నేహితుడు ఇంకా రావడం లేదు, ఇంతసేపు తనకు భోజనం దొరకడం లేదా, భోజనం దొరకకుండానే ఉందా పాపం, ఏమి అవస్థ పడుతూ ఉన్నాడో ఏమో, నేను కూడా వెళ్ళి చూద్దాము అనుకుని తను కూడా కుడి చేతి వైపుకు బయలుదేరుతుంది. రాము అనే కుక్క అలా కొంచెం దూరం నడవగానే సోము అనే కుక్క రాము అనే కుక్కకు ఎదురుపడుతుంది. ఎదురుపడినప్పుడు ఆ రాము అనే కుక్క సోము కళ్ళు చూసి, ఏంటి సోము, ఏమైంది, నీ నడుముకి ఏంటి గాయం, నువ్వు ఎందుకు నడవలేకపోతున్నావు, నిన్ను ఎవరైనా కొట్టారా అని చెప్పి చాలా జాలిగా ఏడుస్తూ అడుగుతుంది. అప్పుడు సోము ఏడుస్తూ, అవును, నేను ఒక వ్యాపారి ఇంట్లో రొట్టె ముక్కను తీసుకున్నాను ఆకలి తీర్చుకుందాము అని చెప్పి, కానీ ఆ వ్యాపారి నన్ను చూసి నా నడుము విరక్కొట్టేట్టుగా ఒక బలమైన కర్రను తీసుకుని నా నడుము మీద విసిరాడు. దాని ఫలితంగా నా నడుము విరిగిపోయి ఇప్పుడు నేను ఇటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాను అని చెప్పి ఆ సోము అనే కుక్క ఏడుస్తుంది. ఇక అలా ఆ రెండూ కూడా చెట్టు కింద వెళ్ళి కాసేపు కూర్చుంటాయి. అలా కూర్చున్న తర్వాత సోము అనే కుక్కకు చాలా బాధగా అనిపిస్తుంది. బాధగా అనిపించి, రాము, ఇక నాకు ఈ జీవితం వద్దు, ఎందుకు అంటే నా నడుము విరిగిపోయింది, బ్రతికినంత కాలం కూడా ఇలా నేను అవిటిదానిలాగానే బ్రతకాలి, ఈ జీవితం నాకు అస్సలు వద్దు, అంతకుముందు మామూలుగా ఉన్నప్పుడే నాకు ఎవరో ఒకరు ఒక ముద్ద కూడా పెట్టలేదు, ఇప్పుడు ఈ స్థితిని చూసి నన్ను చేదరించుకుంటారే తప్పితే నా కడుపును కూడా ఎవ్వరు నింపరు, ఎందుకు నాకు ఇంకా ఈ బ్రతుకు అని చెప్పి అనుకుని ఆ సోము అనే కుక్క అంటే రాముతో చెప్తూ ఉంటుంది, నన్ను ఆ పక్కనే ఉన్న కృష్ణానది దగ్గరకు తీసుకుని వెళ్ళు, ఆ నదిలో నేను దూకి నా ప్రాణాన్ని త్యాగం చేసేస్తాను, ఇక తరువాత భగవంతుని దయ, నాకు ఎటువంటి జన్మనిస్తాడో ఆయన ఇష్టం అని చెప్తుంది. ఇదంతా కూడా నిజమే కదా అని అర్థం చేసుకున్న రాము అనే కుక్క సోము అనే కుక్కను నది దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆ నదిలో అలా అక్కడ సోము అనే కుక్క ప్రాణత్యాగం చేసేస్తుంది. తరువాత తన స్నేహితుడు కూడా చనిపోయాడు. ఇక నాకు మాత్రం బ్రతుకు ఎప్పుడైనా ఇలా జరగదు అని గ్యారెంటీ ఏముంది, నా స్నేహితుడు ఉంటే ఎలాగైనా కానీ ఆనందంగా గడిపేదాన్ని, నా స్నేహితుడు లేకుండా నేను బ్రతకడం నా వల్ల కాదు అనుకుని ఆ రాము అనే కుక్క కూడా అదే నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇలా 2 కుక్కలు కూడా
కృష్ణానదిలో దూకి చనిపోతాయి. పాపం కదా అవి. రెండూ కూడా తీర్థయాత్రలకు బయలుదేరుతున్నాము అని చెప్పి బయలుదేరి ఒక క్షేత్రాన్ని దర్శించుకుని మరొక క్షేత్రానికి వెళ్తున్న దారిలో ఆకలి కోసం పడిన తిప్పల వల్ల చివరకు వాటి ప్రాణాలు కూడా కోల్పోయాయి. కానీ ఇలా కొన్ని నెలలు గడిచేసరికి ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య నెల తప్పుతుంది. అదేవిధంగా వ్యాపారి యొక్క భార్య కూడా నెల తప్పుతుంది. అప్పుడు ఇంక వాళ్ళకు తెలుస్తుంది. వాళ్లకు అప్పటిదాకా ఆ జంటలకు సంతానం లేదు కదా. కొత్త వాళ్లకు ఈ సంతానం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ బ్రాహ్మణుడు కుటుంబంలో, ఆ వ్యాపారి కుటుంబంలో భార్యలు ఇద్దరూ కూడా నెల తప్పేసరికి చాలా ఆనందాలు అనేవి బాగా అనుకుంటారు. అప్పుడు బ్రాహ్మణుడికి మంచిగా 9 నెలలు నిండిన తర్వాత ఒక పుత్రుడు జన్మిస్తాడు. అదేవిధంగా వ్యాపారికి కూడా 9 నెలలు నిండిన తరువాత ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఇక బ్రాహ్మణుడి కొంచెం పేద కుటుంబమే, కానీ వ్యాపారం చేసుకునే అతనిది చాలా ధనం ఉంటుంది. బ్రాహ్మణుడికి పుత్రుడు పుట్టిన వేళ విశేషం. చక్కగా తనకు ఒక మంచి గవర్నమెంట్ తరపున పెద్ద దేవాలయంలో తనకు ఒక మంచి పూజారి పదవి వస్తుంది. కొంచెం కొంచెంగా ధనాన్ని కూడబెట్టుకుంటూ ఒక మంచి స్థాయికి ఎదిగి కొడుకు పుట్టిన వేళ విశేషంతో చాలా ధనవంతుడు అవుతాడు బ్రాహ్మణుడు. అదేవిధంగా తండ్రి యొక్క బాధ్యతలను, తండ్రి యొక్క మంచి బుద్ధిని బ్రాహ్మణుడు ఎవరంటే, అంతకుముందు అన్నాన్ని కూడా ఇస్తరాకులో రొట్టె ముక్క తీసుకుంటే కుక్కకు అన్నం పెట్టారు కదా ఇద్దరు కూడా, రాము అనే కుక్కకు. మళ్ళీ ఆ రాము అనే కుక్కే పుత్రుడి రూపంలో ఆ బ్రాహ్మణులకు జన్మించి వారి యొక్క ఆ అన్నం పెట్టిన విశ్వాసం కోసం పుత్రునిగా జన్మించి వారిద్దరికీ కూడా పుత్రుడిగా తల్లిదండ్రులు ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటూ మంచిగా తండ్రి పేరు నిలబెట్టి ఆ వంశానికి వారసుడిగా మారి ఆ కుటుంబం చాలా ఆనందంగా గడిపింది. ఎందుకంటే వారిద్దరూ అన్నం పెట్టిన పుణ్యం ఆ కర్మ అనేది వారికి ఈ విధంగా ఒక మంచి పుత్ర సంతానం ద్వారా లభించింది. ఇక వ్యాపారి విషయానికి వస్తే, నడుము విరగ్గొట్టిన కుక్క ఏదైతే ఉందో, వ్యాపారి ఆ నడుము విరగ్గొట్టిన అదే కుక్క మళ్ళీ ఈ వ్యాపారి కుటుంబంలో పుత్రునిగా జన్మించింది. ఇక వ్యాపారికి కొడుకు పుట్టిన వేళ విశేషం. వ్యాపారంలో బాగా నష్టాలు రావడం మొదలుపెట్టాయి. అదేవిధంగా ఉన్న ఆస్తులన్నీ కూడా ఒక్కొక్కటిగా అమ్ముకోవడం మొదలుపెట్టాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఇక తండ్రి ఏ బాటలో అయితే నడుస్తున్నాడో కొడుకు కూడా అదే బాటలో నడవాలి కనుక కొడుకు కూడా చెడు వ్యసనాలకు బానిసైపోయి పేకాట, జోదము, వ్యసనము, స్త్రీ వ్యసనము ఇవన్నీ కూడా అలవాటు చేసుకుని ఉన్న డబ్బును కాస్త కూడా ఇద్దరూ కూడా ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు. ఒకరోజు బాగా తాగి వ్యాపారి కొడుకు ఆ యొక్క తండ్రిని కర్రతో బలంగా కొట్టేసరికి తండ్రి యొక్క నడుము కూడా ఆ రోజున ఆ సోము అనే కుక్కకు ఎలా విరిగిందో ఈరోజు ఈ వ్యాపారి యొక్క నడుము కూడా అలాగే విరిగింది. అతను నడుము విరక్కొట్టాడు కదా కుక్కను. ఆ యొక్క కర్మఫలం అనేది ఇతనికి అదే కుక్క పుత్రునిగా జన్మించి ఇతని నడుము విరగ్గొట్టేలాగా చేసింది. చూశారు కదా కర్మఫలం ఎంత చక్కగా పనిచేసిందో. 100 గోవులు అనేవి ఒక చోట ఉన్నా అప్పుడు ఒక దూడ ఆ గోవుల గుంపు నుంచి తప్పిపోయినప్పుడు ఆ దూడ ఆ గోవు యొక్క దూడ ఆ 100 ఆవుల గుంపులో వెతుక్కుంటూ తన తల్లి దగ్గరకు వెళ్ళే పాల రొమ్ముని పట్టుకుంటుంది. అదేవిధంగా మనం చేసిన కర్మఫలాలు కూడా ఎప్పుడైతే మంచి చేస్తామో ఆ మంచి అనేది మనకు ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఎప్పుడైతే ఎదుటి వారికి మనం అన్యాయం చేస్తామో ఆ అన్యాయం కూడా మనకు అలాగే తిరిగి వస్తుంది. కనుక బిడ్డా, ఎప్పుడూ కూడా నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా. అదేవిధంగా ఎవరి మనసును కూడా తెలుసో తెలియకో ఒకవేళ నువ్వు బాధ పెట్టి ఉంటే వారిని ఈరోజే క్షమించమని అడుగు. ఎవరి దగ్గర కూడా మోసపోకు, ఎవరిని కూడా మోసం చేయకు.
అప్పుడు నా యొక్క ఆశీర్వాదం అనేది నీకు రెట్టింపు అందుతుంది అని గుర్తుంచుకో బిడ్డ. ఈ యొక్క కర్మఫలం అనేది ఎలా వెంటాడుతుందో నీకు ఇప్పటికే అర్థమైంది కదూ. కనుక దీని గురించి నువ్వు నిర్లక్ష్యం చేయకుండా అందరినీ కూడా మంచి చెయ్యి. వీలైతే కానీ చెడు మాత్రం ఎప్పుడు కూడా ఎవ్వరికి చేయకుండా ఇక నువ్వు ఎదురు చూస్తున్న ఆదాయం ఏదైతే ఉందో, ఏదైతే అమ్ముడు పోయి నీకు ధనం రూపంలో అందాలి అని అనుకుంటున్నావో అది ఇప్పుడే వెంటనే జరగడానికి సిద్ధంగా ఉంది. కనుక దాన్ని వీలైనంత తొందరగా నువ్వు అమ్మి ధనం రూపంలో నీ దగ్గర ఉంచుకో. అది నీకు 20 లక్షల పైనే అమ్ముడు అవుతుంది. కనుక దాని గురించి నువ్వు ఏమాత్రము ఆలోచించకు. ఇక నువ్వు తాకట్లో పెట్టుకున్న బంగారం ఎలా తిరిగి వస్తుంది అని కూడా నువ్వు ఆలోచిస్తున్నావు కదూ. దానికి కూడా నేను మార్గాన్ని నీకు చూపిస్తున్నాను. కనుక నువ్వు దాని గురించి కూడా అస్సలు ఆలోచించకు. ఇక ఎవరికైతే ఆ విద్యార్థులు 10వ తరగతిలో నేను మంచి మార్కులతో పాస్ అవ్వాలి అని ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా బిడ్డ, నీ దుర్గమ్మ తల్లి అని నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా నీకు మంచి మార్కులతో ప్రథమ స్థానంలో నువ్వు పాస్ అవుతావు. కనుక నువ్వు దాని గురించి కూడా ఆలోచించవద్దమ్మా. సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. అందరికీ కూడా మంచిగా చూసుకోండి. ఎవ్వరికి కూడా ఏ నష్టాన్ని కలిగించవద్దు. ఎప్పుడూ కూడా ఎవ్వరికి కూడా కష్టాన్ని కూడా కలిగించవద్దు. అంతా కూడా శుభమే జరుగుతుంది అని చెప్పి నీకు నే ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన దుర్గమ్మ తల్లి మనకు ఒక చక్కని అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదూ. ఎంత బాగుందో, ఎంత ఈ సందేశం కర్మఫలం అనేది చూశారు కదూ, ఎంత వేగంగా వారికి దక్కిందో అదేవిధంగా మన జీవితాల్లో కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. కనుక వీలైనంత వరకు మనం మంచినే చేద్దాం, చెడు మాత్రం ఎవ్వరికి కూడా చేయవద్దు. మరి ఈరోజు మన తల్లి దుర్గమ్మ తల్లి సందేశం అనేది మీ అందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. అందరికీ నచ్చింది కదూ. నచ్చింది అని అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్లోనికి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్కారం అండి. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని మరొకసారి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని అనుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.